అణు కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని, మాట వినకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించడంతో ఇరాన్ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో నిలిచిపోయిన అణు ఒప్పందాన్ని పునరుద్ధరించుకునేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ మాజిద్ తఖ్తురవాంచి కొన్ని కీలక షరతులను తెరపైకి తెచ్చారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న కఠినమైన ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేయాలని, అలాగే భవిష్యత్తులో ఇరాన్పై ఎటువంటి సైనిక దాడులు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మేము మా వైపు నుంచి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉంది. వారు చిత్తశుద్ధితో ఉంటే శాంతియుత మార్గంలో ఒప్పందం కుదురుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై జెనీవాలో మంగళవారం జరగనున్న రెండో దశ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు సానుకూలంగానే ఉన్నారని, అయితే అది అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే లేదా ఇరాన్ కాలయాపన చేస్తే మాత్రం సైనిక చర్యకు వెనుకాడబోమని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయాన్ని రూబియో గుర్తు చేశారు. అణు కార్యక్రమాల పేరుతో ఇరాన్ రహస్యంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోందని, చర్చల నెపంతో సమయాన్ని వృధా చేస్తోందని అమెరికా గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ ప్రతిష్టంభనను తొలగించి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు తాజా చర్చలు దోహదపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నప్పటికీ ట్రంప్ దూకుడు వైఖరి ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ తన వ్యూహాలను పదును పెడుతోంది. అణు ఒప్పందంపై చర్చలు ఒకవైపు జరుగుతుండగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ నిరసనలు మిన్నంటుతున్నాయి. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా శనివారం జరిగిన భారీ ర్యాలీ ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. సుమారు 2.5 లక్షల మంది ప్రవాస ఇరాన్ ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ రాజకుమారుడు రెజా పహ్లావి ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తూ ఇరాన్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి ప్రపంచ దేశాలు సంఘీభావం తెలపాలని ఎక్స్ వేదికగా కోరారు. ఇరాన్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, త్వరలోనే అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్నది కేవలం అణు సమస్య మాత్రమే కాదని, అక్కడ తక్షణమే పాలనా మార్పు జరగాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రజా వ్యతిరేకత చర్చల సమయంలో ఇరాన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.